ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే అత్తిలైతే వెళ్తున్నామాట. అక్కడైతే అత్తిలిలో షష్ఠి అయితే జరుగుద్దని చెప్పేసైతే నేను మా ఫ్రెండ్స్ అయితే కార్ తీసుకొనైతే అత్తిలైతే బయలుదేరిపోయాం. ఈవినింగ్ 4కి ఎళ్ళినోళ్ళమి తెల్లారి పొద్దున్న 5కైతే వచ్చామాట మా ఇంట్లకైతే. ఈ గ్యాప్‌లో ఏం జరిగిందో మొత్తం అయితే ఈ వీడియో చూడండి. నిజంగా మీరు ఒకటే అంటారు దరిద్రానికి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని. ఎళ్ళే దారిలో అయితే కార్ అయితే యాక్సిడెంట్ అయిపోయిందన్నమాట. లారీ వాడైతే కార్ అద్దాన్నయితే మొత్తం ఇరగ్గొట్టేసాడన్నమాట. ఆడితో ఒక అరగంట సేపు ఆర్గ్యుమెంట్ చేశాం గానీ, ఉపకారం అయితే ఏం లేదు. ఆడైతే రూపాయి ఇవ్వలేదు. 3000 మాకే అయితే వేస్ట్ అయిపోయిందన్నమాట. ఇంకా ఆ బాధలోంచి తేరుకుండి అయితే మేము అత్తిలైతే వచ్చేసాం. కార్ పార్కింగ్ చూడండి రూ. 150 అంట. ఇక్కడ మంచూరియా ఉందని చెప్పి ఆ మంచూరియా అయితే ట్రై చేశామన్నమాట. దీనికన్నా గడ్డే బెస్ట్ ఏమో అనిపించింది. ఇంక చేసేదేమో లేకైతే ఇంక జాతరలకైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే చూడండి ఒక అన్న ప్రొఫెషనల్ ట్రైపాడ్ పెట్టుకొని అయితే జీళ్ళు తయారు చేయడం అయితే చూపిస్తున్నాడన్నమాట. ఇంక జాగ్రత్తగా మేము అక్కడున్న అమ్మాయిల్ని, ఆ అమ్మాయి ఫాదర్‌లని జాగ్రత్తగా చూసుకుంటూ అయితే ఎదరికి దూసుకెళ్ళిపోతుందన్నమాట వీడియో తీసుకుంటూనైతే. 5:30కి జాతరలోకెళ్ళినోళ్ళం దగ్గర దగ్గరగా 7కి బయటకొచ్చామన్నమాట. ఇక్కడ కనపడుతుంది ఇదే ఎంట్రన్స్ మాట గుడిలోకైతేని. గుడిలోకెళ్దాం అనుకున్నాం గానీ జనం ఎక్కువున్నారని చెప్పేసి దర్శనానికైతే ఒక గంట అయినా లేట్ అవుద్దేమో అని ఇంకైతే బయట నుంచి దండం పెట్టుకొనైతే మేమైతే ఇంక ఎగ్జిబిషన్‌కైతే ఎళ్ళిపోయామన్నమాట. ఈ ఎగ్జిబిషన్‌లో కూడా మనల్ని ఏమాత్రం దరిద్రమైతే వదలలేదన్నమాట. నేను వీడియో రికార్డ్ చేసిన నా ఫోన్ అయితే కిందైతే పడిపోయింది. దీనికైతే లెన్స్ ఉన్నాయి కాబట్టి సేవ్ అయ్యాను. లేకపోతే మటికి కెమెరా గ్లాస్ అయితే పగిలిపోదునేమో. ఇంకా టైం చూసుకుంటే 6:30 అయితే అయిపోయిందన్నమాట. సరే ఇంటికి ఫాస్ట్‌గా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇంక బయలుదేరిపోయాం మేమైతే. కాకపోతే దరిద్రానికి బెస్ట్ ఫ్రెండ్స్ మేమే ఇంటికి ఫాస్ట్‌గా ఎక్కడ ఎందుకెళ్తాం చెప్పండి. ఇక్కడ గేట్ అయితే పడిపోయిందన్నమాట. ఈ గేట్ దగ్గర అయితే ఒక అరగంట అయితే టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఇంకా అలా మా ఊరి దగ్గరికి వచ్చేస్తుంటే కార్ అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో మాకైతే తెలీదు. 8కి ఆగిన కారైతే 1 మెకానిక్ అయితే వచ్చాడు. మెకానిక్ అయితే వచ్చి చూసాడనమాట. ఇంక చూడగా అయితే బండయితే సెల్ఫ్ చేసాడు కానీ అందులోంచి అయితే ఆయిల్ అయితే కారిపోతుందనమాట. 2కి సెఫ్లాన్ టేప్ తెమ్మనైతే పంపించాడు. ఆ టైం ఎవరిస్తదో చెప్పండి దేవుళ్ళకి ఒక అన్న అయితే ఇచ్చాడనమాట. ఇంక ఇవ్వగానే అయితే కారైతే 3కి బాగయిపోయింది. 3కి మా దగ్గర ఉన్న రెస్టారెంట్‌కెళ్ళి అదే హోటల్‌కెళ్ళి ఆ రొట్టె తినేసి ఇంక జాగ్రత్తగా అయితే 5:30కి ఇంటికైతే ఎళ్ళిపోయి పడుకున్నామాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.